ఇది మన మనస్సు యొక్క స్థితులను వివరిస్తూ బుద్ధుడు చేసిన బోధనలపై ఒక త్వరిత విశ్లేషణ. ప్రాచీన అనంగణ సుత్తా ప్రకారం మన మనస్సు అచ్చం ఒక ఇత్తడి పాత్రలాంటిదని, దానిని మనం ఎలా చూసుకుంటామనే దానిపైనే మన అంతర్గత స్వచ్ఛత ఆధారపడి ఉంటుందని మీరు తెలుసుకోవాలి. మొదటిది, మనలోని మలినాలను గుర్తించడం. మన మనసు మురికిగా ఉన్న ఇత్తడి పాత్రలాంటిది కావచ్చు, కానీ ఒక భిక్షువు తన మనస్సులో కోరికలు, ద్వేషంలాంటి మలినాలు ఉన్నాయని ఎప్పుడైతే వాస్తవంగా గుర్తిస్తాడో అప్పుడే ధ్యానం ద్వారా దానిని శుభ్రం చేసుకోగలడు. ఇక్కడ మనకు పొంచి ఉన్న అసలైన ప్రమాదం మలినాలు ఉండటం కాదు సుమా, అవి ఉన్నాయని మనం గ్రహించకపోవటం. రెండవది, మీ దగ్గర ఒక కొత్త ఇత్తడి పాత్ర ఉందనుకోండి, దాన్ని వాడకుండా మూలన పడేస్తేమవుతుంది? కొన్నాళ్లకి ఖచ్చితంగా దుమ్ము పట్టిపోతుంది కదా. మన మనసు కూడా అంతే. సహజంగా ఎంతో ప్రశాంతమైన మనస్సున్నవారు సైతం సరైన శ్రద్ధ పెట్టకపోతే ఇంద్రియ కోరికలకు, ప్రాపంచిక ఆకర్షణలకు బానిసలై తమ సహజ స్వచ్ఛతను కోల్పోతారు. చివరిగా, నిరంతర నిర్వహణ. మనసు అనేది ఒకసారి శుభ్రం చేసి వదిలేసే వస్తువు కాదు. దానికి ఖచ్చితంగా ప్రతిరోజూ శ్రద్ధ అవసరం. ఒక భిక్షువు తన మనస్సును నిరంతరం గమనించుకుంటూ, జ్ఞానుల మార్గదర్శకత్వం పాటిస్తూ, కొత్త మలినాలు చేరకుండా తన అంతరంగాన్నెప్పటికప్పుడు ప్రకాశవంతంగా ఉంచుకోవాలి. కాబట్టి మనస్సులో మలినాలు ఉన్నాయా లేదా అన్నది కాదు, వాటిని నిజాయితీగా గుర్తించి ప్రతిరోజు శుభ్రపరచుకోవటమే సంపూర్ణ స్వచ్ఛతకు ఏకైక మార్గం.